ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 85% బహుజన వర్గాలకు సంబంధించిన యువత ఎటువైపు లేరు. వాళ్ళు ఎక్కడ వాళ్ళకు ఒక ఆలోచన లేదు. అంటే ఈ పార్టీ బహుజన సమాజ్ పార్టీ ఇది మన పార్టీ, ఈ పార్టీ మనది, దీన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనపైనే ఉన్నది. ఈరోజు పవన్ కళ్యాణో లేకపోతే చిరంజీవినో లేకపోతే చంద్రబాబు గారో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళెవరూ మనల్ని కాపాడిన వాళ్ళు కాదు. కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా పూలే, మనశ్రీ కాంశీరామ్ వీళ్ళ వల్ల మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నామని చెప్పి మన యువత ఎప్పుడైతే ఆలోచించడం మొదలు పెడతారో యువత అంతా కూడా బహుజన సమాజ్ పార్టీ వైపు వస్తుంది. బహుజన సమాజ్ పార్టీ ఈ బహుజన భావాజాలాన్ని అర్థం చేసుకోగలిగితే మనం ఈ మరింత యువతను బలపరిచే అవకాశం ఉంటుంది. నేను కూడా ఏం చెప్తున్నానంటే ఆ వైపు బహుజన సమాజ్ పార్టీలో ఈ యువతని మరింత ముందుకు తీసుకొని రావడానికి కావాల్సినటువంటి అన్ని నేను ముందుకు తీసుకొని వెళ్ళాలి, యువతల్లో చైతన్యం నింపాలి అని చెప్పి నేను కూడా అనుకుంటా ఉన్నా. ఖచ్చితంగా కాపు కులానికి సంబంధించిన యువత పవన్ కళ్యాణ్తో ఎట్లయితే ఉంటారో బహుజన యువత అంతా కూడా బహుజన సమాజ్ పార్టీ వైపు నడవడానికి మేము పూర్తి స్థాయిలో పనిచేస్తాం.